ప్రణాళిక ఇందులోపల ముఖ్యంగా మహిళలు. నేను ఇవాళ ఈ సమావేశం ఎందుకు ఎక్కువ మహిళల మీద ఎందుకు మాట్లాడుతున్నా అంటే ప్రతిసారి మనమే చేస్తున్నాం చేసేసి కమిషనర్ గారు చెప్తారు. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్ వారికి కానీ రోహింగ్యా వారికి కానీ ఈ సర్టిఫికేట్ ఇచ్చినవి అన్నీ దాచిపెడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున ఆ ఉద్యోగం పోతుంది, నా ఉద్యోగం పోతుంది అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు అవన్నీ కప్పిపుస్తున్నాం. అవన్నీ బయటికి రావాలంటే మనం అందరం సంఘటితమై మనం అందరం అది ఏమిటిది అని ప్రశ్నిస్తే చాలు 100% అవి బయటకు వస్తాయి. లేకపోతే ఈ 6 సర్టిఫికేట్లతో 6 డెత్ సర్టిఫికేట్ ఇచ్చినా అవిటితోనే ముగిస్తారు. ఎందుకంటే ఇలా కమిషనర్ గారు మరి సిఐ గారు మరి సిఐ బర్త్ సర్టిఫికేట్ ఈ బర్త్ సర్టిఫికేట్ల గురించి అని చెప్పేసి పెద్ద ఎత్తున నడుస్తున్నది. అందరూ తెలుసు, కౌన్సిలర్లకు కూడా తెలుసు 600 దాకా ఇచ్చారు అని చెప్పి సుమారు. మరి 600 దాకా ఇచ్చినవి 2 సంవత్సరాల నుంచి మరి ఎంతమంది వచ్చిర్రు, ఏం కథ, ఏమిది, ఇవన్నీ గురించి ప్రశ్నిస్తే మా దగ్గర లేదు, నేను మొన్ననే నేను వచ్చిన 6 సర్టిఫికేట్లే అంటున్నాను. మరి ఈ 6 సర్టిఫికేట్ కాదు 600 సర్టిఫికేట్. ఈ 600 సర్టిఫికేట్ రావాలంటే ప్రతి ఒక్కరం కూడా ఖచ్చితంగా ప్రశ్నించాలి, ప్రశ్నిస్తేనే వస్తుంది. సిఐ గారు కూడా దాని మీద పూర్తి వివరణ ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కూడా రేపు ఎల్లుడైతే శనివారం నాడు ఎట్లయితే మనం పోతున్నామో దాని గురించి కూడా ప్రశ్నించాలి. దానిపైన సుమాట కేసు మరి ఇంకే విధంగా ఖచ్చితంగా ఈ లోపల ఎవరెవరు కౌన్సిలర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరున్నా కానీ బయట తీయాలని ఇది ఒక పెద్ద ఉద్యమం లాగా చేస్తేనే రేపు పొద్దున సదాశివపేటలో మనం బతకగలుగుతాం. లేకపోతే బతకలేని పరిస్థితి అవుతుంది. పశ్చిమ బెంగాల్ లాగా అయిపోతుంది. మీరు ఒట్టు రాబోయే మేము చూసుకుంటాం. మా వాళ్ళు ఎట్లయితే మా వాళ్ళే స్పందించారు హిందువులు. మనం అందరం కలిసికట్టుగా ఉండి మరి ప్రతి ఒక్కదారిని ఇప్పుడు ఇంతకుముందు గ్రూపులలో కూడా చాలా మంది పెట్టారు. మనం స్పందిస్తలేము, మనం అందరం స్పందించాలి. లేకపోతే మనకే చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు నా ఇంటి దాకా రాలేదు, వారి ఇంటి దాకా వచ్చింది, రేపు పొద్దున మన ఇంటి దాకా కూడా వస్తుంది. ఎంతైనా సరే అందు గురించి ఒక్కసారి మనం అందరం కూడా ప్రతిఘటిస్తే దానికి పరిణామాలు చాలా చేంజ్ అవుతాయి. అందు గురించి వాళ్ళని ఒక్కరిని ఎవరైనా టచ్ చేసేదా ఏం రా చిన్న పిల్లలంటారు, గుంపులు వచ్చేస్తుంది, కొట్లాడాలి. మనం కొట్లాడమంటలేం, మనం ఇంతకుముందు చెప్పి తీసిన ఓన్లీ ఎంబడొచ్చిన వాళ్ళు మేము అందరం ఉంటాం, అంతే ఉద్దేశం అది. అందు గురించి ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఆ సదాశివపేటలో జరుగుతున్న ఈ బర్త్ సర్టిఫికేట్ గురించి, బర్త్ సర్టిఫికేట్ అంటే వాళ్ళకి ఆధార్ కార్డు వస్తుంది, పాన్ కార్డు వస్తుంది, పాస్పోర్ట్ వస్తుంది, అన్నీ వస్తాయి, వారసత్వం వచ్చేస్తుంది, సిటిజన్షిప్ వచ్చేస్తుంది, అందరికీ తెలిసిన విషయం ఇది. అందు గురించి ఒక్క పెద్దది కాకముందే చిదిమేస్తేనే బాగుంటుంది, పెద్దది అయిన తర్వాత చిదమలేని పరిస్థితి. అందు గురించి మనం అందరం కూడా కలిసికట్టుగా ఇవన్నీ నిర్మూలించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.